బంజారా హిల్స్లోని క్రాఫ్ట్ కౌన్సిల్లో ఏర్పాటు చేసిన ఇండియా హ్యాండ్మేడ్ కలెక్టివ్ ప్రదర్శనకు విశేష స్పందన లభిస్తోంది. శుక్రవారం నాడు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి టి విజయ్ కుమార్ లాంఛనంగా ఈ ప్రదర్శనను ప్రారంభించారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7:30 వరకు సందర్శకుల్ని అనుమతిస్తున్నారు. ఈ రోజు నుంచి ఆదివారం వరకు 3 రోజుల పాటు సందర్శకులకు, కొనుగోలుదారులకు ఈ ప్రదర్శన అందుబాటులో ఉంటుంది. మన పురాతన చేతి పనుల్ని పునరుద్ధరించడం, చేతితో వాడిన, చేతితో నేసిన, సహజంగా రంగులు వేసిన దుస్తులకు ప్రచారం కల్పిస్తూ ఇండియా హ్యాండ్మేడ్ కలెక్టివ్ దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తూ ప్రత్యేకమైన నేచురల్ డై హ్యాండ్మేడ్ ఎగ్జిబిషన్ ను నిర్వహిస్తోంది. స్వచ్ఛమైన ఖద్దరు దుస్తులతో పాటు అనేక ఇతర హస్తకళలు, చేత్తో తయారు చేసిన పర్యావరణ అనుకూల ఉత్పత్తుల్ని ఈ ప్రదర్శనలో పెట్టారు. దేశం నలుమూలల నుండి వచ్చిన చేతి వృత్తుల కళాకారులు తమ చేతి ఉత్పత్తుల్ని ప్రదర్శిస్తున్నారు. హ్యాండ్మేడ్ కలెక్టివ్ స్టార్ట్ చేసింది అనంతు గారు. అది పేరెంట్ ఆర్గనైజేషన్, తులా పేరెంట్ కంపెనీ. ఇది దాని ఆఫ్ షూట్. ఈ చేత్తో దారం చేసి, దేశీ పత్తి దాంతో చేత్తో దారం చేసి అది దాంతో వీవ్ చేయడం అనమాట. ఈ నేస్తారు కదా, ఉత్తగా మిల్ నుంచి తీసుకొచ్చిన దారాన్ని అది నేసేస్తే అందరూ అదే హ్యాండ్లూమ్ అనుకుంటున్నారు. కాదు, ఇది చేత్తో చేసిన దారంతో చేత్తో నేసి మళ్ళీ న్యాచురల్ డైస్, ఎక్కడ కెమికల్ ఉండదు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ న్యాచురల్ క్లోదింగ్. సో ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసింది అనంత్ గారు. ఇది 4 ఏళ్ల క్రితం స్టార్ట్ చేశారు. ఆల్ ఓవర్ ఇండియా, ఇట్స్ ఎ కలెక్టివ్. ఆల్ ఓవర్ ఇండియా నుంచి మనకి ఆర్టిజాన్స్ ఉంటారు మీకు ఇక్కడ. అలాగే మీకు చేత్తో చేసిన బాస్కెట్స్, చేత్తో చేసిన బొమ్మలు అవన్నీ కూడా ఉన్నాయి. ఇవాళ అలాంటి వర్క్షాప్స్ కూడా జరుగుతాయి అన్నమాట. ఊలేంటి, పత్తేంటి, అన్నిటి గురించి మీరు తెలుసుకోవచ్చు చూసి. థ్యాంక్ యూ. Kuda Khadi natural dye, batik work. Batik is with wax again designed. తర్వాత ఇవేమో ఇది కూడా ఖాదీ natural dye kaftans for women. అవి రెండేమో men. ऐसा इसकी खास बात, ये ब्राउन कॉटन है. जैसे कलर कॉटन होता है, सफ़ेद कॉटन होता है, ये ब्राउन कॉटन है. ये भारतीय अनुसंधान कपास केंद्र का प्रोडक्ट है. इस पे आगे का प्रोसेस ग्राम सेवा मंडल गोपुरी वर्धा महाराष्ट्र से करती है. इसमें कपड़ा बनाते हैं, शॉल बनाते हैं, जैकेट बनाते हैं, कुर्ता बनाते हैं. ये लेडीज कुर्ती सर. जो सर कॉटन कलर करते हुए जो पोल्यूशन होगा, इससे पोल्यूशन नहीं होगा. इस कलर कॉटन है सर. మన స్వతంత్రం వచ్చినప్పటి నుండి దానికి ముందు జరిగిన స్ట్రగుల్లో కూడా మనం ఏమనుకుంటున్నామంటే మన వీవర్స్ని ప్రొటెక్ట్ చేయాలి, ఆర్టిసన్స్ని ప్రొటెక్ట్ చేయాలి. బికాస్ కొన్ని కళలు అంతరించిపోతున్నాయి. మనం ఇప్పుడు మన ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో ఒక క్లిక్ చేస్తే చీప్గా ఒక ఎంఎన్సి తయారు చేసిన ప్రోడక్ట్ మన చేతికి వస్తున్నాయి. బట్ ఇప్పుడు మన తెలంగాణ కూడా తీసుకుంటే మనకి కొన్ని బొమ్మలు, బొంతపల్లి బొమ్మలు అని ఉన్నాయి, తర్వాత పోచంపల్లి చీరలు ఉన్నాయి, తర్వాత మనకి కొన్ని సిద్దిపేటలో మాస్క్లు ఉన్నాయి, చెరియాల్ మాస్క్లు అని అంటారు. ఇవన్నీ కూడా అంతరించిపోతున్నాయి. సో దాన్ని కాపాడడానికి మనం చాలామంది ఇటువంటి ఆర్టిసన్స్ని ప్రొటెక్ట్ చేయాలి. సో ఇండియన్ హ్యాండ్మేడ్ కలెక్టివ్ అనే ఈ ఆర్గనైజేషన్ చాలా కాలంగా దీన్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా మనకి ఆనరబుల్ సీఎం గారు కూడా మహిళా శక్తి బజార్ అని శిల్పారామంలో ఇచ్చి ఉన్నారు. సో ఈ కలెక్టివ్కి సంబంధించిన మహిళలు మన ఎస్హెచ్జి విమెన్తో కలిసి అక్కడ దుకాణాలు పెట్టవచ్చు అని కూడా మేము అవగాహనిస్తున్నాము. ఇటువంటి కళని మనము సేవ్ చేయాలి, అలాగే ప్రమోట్ చేయాలి. అదేవిధంగా ఈ 3 రోజులు ఇక్కడ ఈ ఎగ్జిబిషన్ జరగబోతుంది. సో ఇది మంచి వింటర్ టైం కూడా. సో హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఈ ఒక ఎగ్జిబిషన్కి వచ్చి ఈ హ్యాండ్మేడ్ కలెక్టివ్ వస్తువులని కొనాలని కోరుతున్నాను.
నమస్తే అండి, విక్రమ్ నా పేరు. ఇది విక్కీ యాంటిక్ స్టోర్స్ అనే దాని నుంచి ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఉన్నాయి. దీస్ ఆర్ ఆల్ యాంటిక్స్. ఒక 40 years నుంచి 200-300 years ఓల్డ్ ఐటమ్స్ అన్నీ కూడా మేము కలెక్ట్ చేసాం ఆల్ ఓవర్ ఇండియా. అయితే బేసిక్గా ఏంటంటే ఆర్ట్ ప్రతి వస్తువులోనూ ఉండేది ఒకప్పుడు. సో అలాంటి వాటిని జస్ట్ రోలింగ్ పిన్ కింద నుంచి వెళ్ళిపోకుండా వీఆర్ మేము కొన్నిటిని రక్షించి మళ్ళీ ఎవరో ఒకళ్ళ ఇంటికి పంపిస్తున్నాము. సో అలా చూస్తే మీరు ఇది చూడండి, ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా, టిబెటియన్ స్టైల్లో ఉంది. ఇది యాక్చువల్లీ ఇంక్ వెల్, సిరాబుడ్డి అంటాం కదా, ఇంక్ పోసుకోవడానికి అనమాట అండి ఇది. అండ్ దీనికి ఇలా హోల్స్ ఉన్నాయి, దీని నుంచి హ్యాంగ్ చేసి పెట్టేస్తారు ఇట్లా దానికోసము. సేమ్ అలాగే ఇవి కూడా ఇంక్ వెల్స్, చిన్న చిన్న ఇంక్ వెల్స్. ఇది వచ్చేసి ఇద్దరు ఇంక్ వెల్స్, ఇత్తడితో తయారు చేసిన ఇంక్ వెల్స్ అండి ఇవన్నీ. అలానే నట్ క్రాకర్స్, ఇవి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. మామూలుగా మనము ఇలా సింపుల్వి చూస్తాము నట్ క్రాకర్స్లో, దాంట్లో ఆర్ట్ ఎంత బ్యూటిఫుల్గా వర్క్ చేశారు చూడండి. హార్స్ లాగా చేస్తున్నారు, అట్లనే హ్యూమన్ ఫిగర్స్తో చేశారు చూడండి. ఇది కూడా నట్ క్రాకరే. ఇది దేవుడి దగ్గర పెడతారండి, ఆఫరింగ్ కింద సీడ్స్ ఆఫర్ చేస్తారు దీంట్లో, దానికోసం యూజ్ చేసి బ్యూటిఫుల్గా చూడండి. ఇది సెంట్ బాటిల్ పెట్టుకోవడానికి బాక్స్ అండి, కాపర్తో చేసింది ఇది. ఆల్ ఓవర్ ఇండియా అండి, రకరకాల ప్లేసెస్ నుంచి ఉన్నాయండి. దిస్ ఇస్ కేరళ అండి. యా, అవసరం లేదా? యా ప్లీజ్. ఇప్పుడు ఇది ఉంది చూడండి, దీన్ని గోకర్ణం అంటాం. గోకర్ణం అంటే ఆవు చెవి యాక్చువల్గా మీనింగ్. గోకర్ణం దీంతో ఏంటంటే పులుసు అలాంటివన్నీ వేయడానికి యూజ్ చేసేవాళ్ళం అనమాట. దీని పులుసు ముక్క కూడా వచ్చేసేయాలి అండ్ ఇది కూడా పడాలి, ఆ పర్పస్కి ఇది వాడేవాళ్ళు. అండ్ దీన్నే నెయ్యి పావు కింద కూడా వాడేవాళ్ళు. ఇది వచ్చేసి 2 metals తయారు చేసిందండి. పైన బ్రాస్ ఉంది, మిడిల్లో కాపర్ ఉంది, అండ్ కింద మళ్ళీ బ్రాస్ ఉంది. దీని అంతా కూడా హ్యాండ్ చేజింగ్ చేసి తయారు చేస్తుంది అనమాట అండి. ఇది దేవుడి కలశాల కింద మంచినీళ్ళకి వాడేటోళ్ళు. నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి, ఇవి ఒకప్పుడు ప్లాస్టిక్ అంటూ లేనప్పుడు నీళ్ళు కానీ కాఫీ కానీ ఇట్లాంటి క్యారీ చేయడం కోసం వాడేవాళ్ళు. మరచెంబు అంటాం దీన్ని, దీనికి మర ఉంటుంది అందుకని మరచెంబు. అట్లనే ఇది చూడండి, ఇది వచ్చేసి అభిషేకం చేయడానికి దానికి యూజ్ చేస్తారు, కాపర్ మేడ్. దీనిలోంచి అభిషేకం, శివుడికి అభిషేకం చేయడానికి దానికి కాపర్ తిన్నది. ఇప్పుడు మామూలుగా గ్రేటర్, మనం ఇంట్లో గ్రేటర్ చూస్తాము, ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్ చేశారో. ఒక యానిమల్ ఫామ్ ఇచ్చారు దీనికి. ఇది కోకోనట్ గ్రేటరు, ఇది మిగిలిన ఏమైనా గ్రేట్ చేసుకోవడానికి. దీని ఇట్లా వాల్ కూడా తగిలించి పెట్టేస్తే ఒక బ్యూటిఫుల్ ఆర్ట్ పీస్ లాగా ఉంటుంది. ఇది వచ్చేసి కంచుదండి పాట్. ఇది ఒక 200-300 years ఓల్డ్ పీస్. ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది హెవీ, నీళ్ళ కోసమేనండి, నీళ్ళ కోసం వాడేటోళ్ళు, కానీ పెద్ద సైజు చాలా. ఇది కేరళ నుంచి వచ్చిందండి పీస్. ఇది ల్యాంప్. ఇది యాక్చువల్గా ఇట్లా స్టాండ్ చేసి పెడతాము. 5 ల్యాంప్స్ వచ్చి 5 ల్యాంప్. ఇది మనదే అండి. ఇది పెంబర్తిలో ఫేమస్ చాలా. ఇది పెంబర్తిలోనే తయారవుతుంది, వేరే ఎక్కడ లేదు ఈ మోడల్ వచ్చేసి. ఇది మొత్తం హ్యాండ్తో కట్ చేసి రెడీ చేస్తారు. ఈ పీస్ వచ్చి పాత పీస్, బట్ కొత్తవి కూడా ఇలాంటివి తయారవుతూనే ఉన్నాయి. ఇంకా మన తెలంగాణ పెంబర్తి ఫేమస్ అన్నమాట. మనం పాన్ వేసుకోవడం అనేది మన ఆంధ్ర, తెలంగాణ ఇటుకంతా చాలా ఎక్కువ యూజ్ చేస్తారు పెద్దవాళ్ళు కూడా. అయితే ఒక డబ్బా కింద మనం చాలాసార్లు చూసుంటాము. ఇది కూడా సేమ్ పర్పసే. ఇది ఒక ఆర్ట్ పీస్లా ఉంది చూడండి, ఒక నెమలిలా ఉంది. అండ్ ఇది ఓపెన్ చేస్తే లోపల కాణాలు వస్తాయి. కాణాల్లో మొత్తం అన్నీ పెడతాం అన్నమాట దీని లోపల. పాందాన. ఇప్పుడు మనము క్యాన్స్కి వాడితే ఈ క్యాన్ చూడండి, ఇది నెయ్యి కోసం వాడేవాళ్ళు. దీనికి మరం ఉంటుంది లోపల, కన్సీల్ చేసి నీట్గా అసలు ఏమి పాడవకుండా అనమాట. చాలా హెవీగా ఉంటుంది పీస్ కూడా.
ఇలా ఓపెన్ చేస్తాం. ఇది నెయ్యి కోసం వాడేదండి. ఇది ఈ క్యారేజ్ కూడా ఒక 80-90 ఏళ్ల పాత క్యారేజ్ అండి, ఇత్తడితో తయారు చేసింది. దీని ఓపెనింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది చూడండి. ఈ పైది లింక్ ఓపెన్ చేస్తే మొత్తం అన్నీ ఓపెన్ అయిపోతాయి అన్నమాట. ఇది కూడా చాలా పాత పీస్. దీంట్లో ఇంకొక వెరైటీ చూపిస్తాను మీకు. ఈ వెరైటీ చూడండి. ఇది వచ్చేసి ఒక 180 to 100 years ఓల్డ్ది. దీనికి పేటెంట్ కూడా ఉంది అప్పట్లో. పేటెంట్ నెంబర్ కూడా దీని పైన కనిపిస్తుంది చూడండి ఇక్కడ. దీని లాక్ కూడా చేసేయచ్చు మనం. ఇవి హ్యాండ్ మేడ్ కంచు పాత్రలు అండి. చేత్తోనే కొట్టి తయారు చేస్తారు. ఇప్పుడు కంచు అంత మాల్యుబుల్ ఐటమ్ మెటీరియల్ కాదు. సో దీనికి ఒక స్పెషల్ టెక్నిక్ ఉంది, దాంట్లో మాత్రమే అలా తయారు చేస్తారు అన్నమాట. చాలా ఎక్కువ హీట్లో ఉన్నప్పుడు హ్యామర్తో కొట్టి తయారు చేస్తారు. దీని సౌండ్ కూడా చాలా బాగుంటుంది. బ్యూటిఫుల్ సౌండ్ వస్తుంది. ఈ సౌండ్ కూడా ఓం సౌండ్ వస్తుంది, చాలాసేపు కంటిన్యూ ఉంటుంది అన్నమాట. ఈ మన ట్రెడిషన్, మన కల్చర్ కదండి. సో ఆర్టిజాన్ ఈజ్ సో ఇంపార్టెంట్ టు రిటైన్ అవర్ కల్చర్. అండ్ భవిష్యత్తులో చాలా దీనికి విలువ పెరుగుతుంది. బికాస్ అన్ని ఫ్యాక్టరీ మేడ్ ప్రోడక్ట్స్, యూనిఫామ్, సో దిర్ ఇస్ నో పర్టికులర్ జాయ్. సో దీస్ there's so much of ఒక్కొక్క దాంట్లో మీరు చూస్తుంటే there's so much of effort that has gone in. సో అది కొన్నా మనం వాడుకున్నా కూడా ఒక ఆనందం, యూ ఫీల్ హ్యాపీ. అన్ఫార్చునేట్లీ దీనికి అంత డిమాండ్ లేదు. సో అందుకు ఇలాంటి రేట్ ఎక్కువ ఉండడం వల్ల డిమాండ్ లేదా, లేకపోతే రీజన్ ఏంటి? రేట్ ఎక్కువ అంటే ఇప్పుడు మనము ఇక్కడ ఇది స్టార్ బక్స్లో కాఫీ తాగినా కూడా ఎంత ఇవ్వాలండి? 500 రూపాయలు ఇవ్వాలి కదా. అదే కళ్ళు మూసుకొని ఇస్తున్నాము. వీడు పాపం ఇంత శ్రమపడి ఏదో ఫ్యాక్టరీ మేడ్ టాయ్ కన్నా ఆర్ ఫ్యాక్టరీ మేడ్ క్లాత్ కన్నా ఇది ఎక్కువ ఉంటే దాని గురించి హెసిటేట్ చేయకూడదు. సో రేట్స్ ఆర్ రిలేటివ్. ఇప్పుడు దీనివల్ల ప్రకృతిలో ఏ రకమైన నష్టం జరగడం లేదు కదండి. దానికి ఎవరు విలువ కట్టడం లేదు. ఫ్యాక్టరీ ప్రొడక్షన్లో ప్రకృతి ఎంత నష్టం అవుతుంది, ఆ ధర కడితే అవి ఇంకా ఎక్కువ రేట్ పెట్టాల్సి వస్తుంది. సో తయారు చేసే వాళ్ళు కూడా అంతరించిపోతున్నారు. అదే. చాలా తక్కువ మంది ఇందాక మనం చూసాము, వాళ్ళు కరెక్ట్. అలాంటి వాళ్ళకి కూడా అవార్డు ఇస్తున్నారు, వాళ్ళని కూడా ప్రోత్సహిస్తున్నారు. చాలా మంచి ఎఫర్ట్ అండి. మన అనంత్ గారు ప్లస్ ఇలాంటి కలెక్టివ్ లాంటిది ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప ఎఫర్ట్ అది. హాయ్, ఇది కూడా కంప్లీట్ ఇంచోన్ టాయ్స్ బ్రాండ్. దిస్ వన్ సో కంప్లీట్లీ హ్యాండ్ క్రాఫ్టెడ్ బోర్డ్ గేమ్స్ అన్నీ కూడా. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో పిల్లలందరూ, పెద్దలు అందరూ కూడా మొబైల్స్కి అడిక్ట్ అవుతున్నారు. దానివల్ల ఏంటంటే ఫ్యామిలీ బాండింగ్ మిస్ అవుతుంది. అన్ని మొబైల్స్కి అడిక్ట్ అవ్వడం వల్ల వేరే డిఫరెంట్గా అవుతుంది. సో ఇవి ఏంటంటే వన్ కైండ్ ఆఫ్ ఓల్డ్ ట్రెడిషనల్ బోర్డ్ గేమ్స్. ఇవి ఏంటంటే లాజికల్ థింకింగ్, స్ట్రాటజీ బోర్డ్ గేమ్స్, ఫ్యామిలీతో బాండింగ్ ఇవన్నీ ఉంటుంది. సో ఇవన్నీ కూడా కంప్లీట్ హ్యాండ్ క్రాఫ్టెడ్ బోర్డ్ గేమ్స్ అన్నీ కూడాను. దిస్ ఈజ్ అష్టాచమ్మా గేమ్ ఇది. సో అష్టాచమ్మ ఓల్డ్ డేస్లో చాలామంది ఇప్పుడున్న జనరేషన్కి అష్టాచమ్మ అనేది పెద్దగా ఎవరికీ తెలియదు. సో అందరు లూడో అంటారు. ఇది అష్టాచమ్మ ఈజ్ ఫస్ట్ ఇండియన్ బోర్డ్ గేమ్ ఇది అష్టాచమ్మ. దిస్ ఈజ్ ఏ డాడీ, దిస్ ఈజ్ ఏ ఫిషింగ్ గేమ్, సముద్ర గేమ్ అంటారు. ఇది ఇట్లా పిక్ చేసి సేమ్ ఎగ్జాక్ట్గా అదే ప్లేస్లో డ్రాగ్ చేయకుండా ఫిక్స్ చేయాలి వితౌట్ డ్రాగ్. దీనివల్ల ఐకి హ్యాండ్కి కోఆర్డినేషన్, పేషెన్స్, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి పిల్లలకి, పెద్దవాళ్ళు ఎవరికి కూడా. ఇది కూడా అష్టాచమ్మ. ఇది కంప్లీట్లీ హ్యాండ్ పెయింటెడ్, చెరియాల్ పెయింటెడ్ ఇదంతా కూడా. సో స్ట్రాటజీ థింకింగ్. దిస్ ఈజ్ అ టైగర్స్ అండ్ గోడ్స్ గేమ్. ఇది ఇస్ కంప్లీట్లీ వుడ్ అండ్ హ్యాండ్ క్రాఫ్టెడ్. ఇస్ స్ట్రాటజీ బిల్డింగ్ అవుతుంది అన్నీ కూడా. వామన గుంతలు, దీస్ ఆర్ కంప్లీట్లీ బోర్డ్ గేమ్స్. అండ్ ఆల్సో దిస్ ఈజ్ ఎ గిల్లీ దండ, కంప్లీట్లీ హ్యాండ్ పెయింటెడ్ దిస్ వన్.
దిస్ ఈజ్ ఎ చెస్ బోర్డ్స్, మ్యాగ్నెటిక్ చెస్ బోర్డ్స్ కంప్లీట్లీ. దిస్ ఇవన్నీ కూడా పిల్లలకి స్ట్రాటజీ బోర్డ్ గేమ్స్కి, లాజికల్ థింకింగ్కి అన్నిటికీ యూజ్ అవుతుంది. సో ఫ్యామిలీ బాండింగ్కి అన్నిటికీ దిస్ వన్ ఈజ్ ఎంచోన్ టాయ్స్ ఈజ్ ఎ మోస్ట్ బ్రాండ్. So this is India Handmade Collective. We are a collective of artisans and artisanal groups from across India. There are people from Gujarat, there are people from West Bengal, Maharashtra, Karnataka, Tamil Nadu, Andhra, Telangana, everywhere. So these are all groups who are doing, all these are products which are handmade and which wherever you see color, it will be natural dyes. So there are, they will be selling fabrics, they will be selling garments, they will be selling even wool and other products. There are also people who are selling art and craft products. There could be metal, there could be wood, there could be coconut shell, and there is also a huge number of workshops. So palm leaf, or it could be batik, or it could be eco printing. It is also hand spinning, about tapestry weaving. There is also a lot of such hands-on workshops that people can come and have a hands-on workshop on that. So it will be very good if the urban consumers come here and support all this. That is how the rural artisans can keep producing such fantastic products, and that can come in. This is what will keep both the ecology and economy sustainable. Thank you.